హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటలేదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 16 మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ మాత్రం రెండు టీములకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాప్ 2లో ఉండడానికి. సో పంజాబ్ కింగ్స్కి ఇంపార్టెంట్ అండ్ ముంబై ఇండియన్స్ కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ క్వాలిఫై అయినప్పటికి కూడా టాప్ 2లో ఉంటే మాత్రం చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ ఇంకొక మ్యాచ్ అయితే ఛాన్స్ ఉంటుంది ఫైనల్కి వెళ్ళడానికి. సో చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు టాప్ 2లో ఉంటే. సో దట్స్ ఏ ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ జైపూర్లో జరగబోతుంది. మరి జైపూర్లో గత కొద్ది మ్యాచ్ నుంచి చూసుకుంటే చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూస్తున్నాం. ఈజీగా ఫస్ట్ బ్యాటింగ్ వేసి 200 అయితే ఓడుతున్నారు అండ్ దాన్ని ఈజీగానే చేజ్ అయితే వేస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ వేసి అరౌండ్ ఒక 230 ఓటపోతే మొత్తం ఇక్కడ గెలిచడం కష్టం అని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునేందుకే చూస్తాడు. ఇక ఇక్కడ మొత్తం 63 మ్యాచెస్ లో 23 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిడు, 40 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిడు. మనకి క్లియర్ గా కనబడుతుంది అక్కడ. మరి ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 168, హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 219, హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసి వచ్చేసి 215. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 215 రన్ అయితే వెళ్ళాలి ఖచ్చితంగా, అప్పుడైతేనే కొంచెం ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక వీళ్ళ మధ్య హెడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం 32 మ్యాచెస్ లో 15 టైమ్స్ పంజాబ్ కింగ్స్ గెలిచింది, 17 టైమ్స్ ముంబై ఇండియన్స్ అయితే గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది. స్లైట్ ఎడ్జ్ ముంబై ఇండియన్స్ వైపు ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ విషయానికి అయితే ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ టీమ్ చూసుకుంటే మనం ముంబై ఇండియన్స్ చాలా డేంజరస్ టీమ్ గా మనకైతే కనబడుతుంది. ఇనిషియల్ చూసుకుంటే కొన్ని మ్యాచెస్ అయితే ఓడిపోయారు, బట్ తర్వాత వీళ్ళ కంబ్యాక్ మాత్రం చాలా డేంజరస్ గా మనకైతే కనబడుతుంది. వరుసగా మ్యాచెస్ అయితే గెలుచుకుంటూ వచ్చిళ్ళు. ఒక మ్యాచ్ జీటీతో ఒక మ్యాచ్ అయితే ఓడిపోలేదు, వర్షం కారణంగా ఆ మ్యాచ్ అయితే ఓడిపోయారు. సో ఓవరాల్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ కంబ్యాక్ మాత్రం చాలా డేంజరస్ గా కనబడుతుంది. ఇక మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే మరి వీళ్ళ దాంట్లో బ్యాటింగ్ లో రోహిత్ శర్మ ఫామ్ లాస్ట్ 3 మ్యాచ్లో చూసుకుంటే కొంచెం రన్స్ అయితే తగ్గినాయి అని చెప్పుకోవచ్చు. సో ఇతని దగ్గర అయితే పెద్ద నాకైతే ఎక్స్పెక్ట్ తీస్తున్నాం. ఇక తర్వాత రయాన్ రికిల్టన్ కూడా చాలా మంచి ఫామ్ అయితే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ కూడా మంచి స్టార్ట్ దొరికింది ఇతనికి, 25 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక తర్వాత విల్ జాక్స్ కూడా లాస్ట్ మ్యాచ్ లో 21 రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇతను కూడా మంచి స్ట్రైక్ రేట్ తోని ఆడుతున్నాడు. ఇక తర్వాత మిస్టర్ కన్సిస్టెంట్ సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారి కూడా 25 బిల్అప్ అయితే అవుట్ కాలేడు ఈ సీజన్ లో. మొత్తం అక్కడ లాస్ట్ మ్యాచ్ లో కూడా 73 అయితే కొట్టిండు, 43 బాల్స్ లో 7 4s 4 6s 169 స్ట్రైక్ రేట్ తోని. ఇక తిలకర్మ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో 100 స్ట్రైక్ రేట్ తోని 27 మాత్రమే స్కోర్ చేసిండు. ఇనిషియల్ చూసుకుంటే చాలా బెటర్ ఆడచ్చు కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది రీసెంట్ గా. ఇక హార్దిక్ పాండ్యా తర్వాత ఉన్నాడు ఇక్కడ అండ్ నమన్దీర్ కూడా కనబడుతున్నాడు. నమన్దీర్ కూడా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు, 8 బాల్లో 24 కొట్టిండు 300 స్ట్రైక్ రేట్ తోని. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా డెడ్లీగా కనబడుతుంది. ఇక బౌలింగ్ విషయానికి అయితే బౌలింగ్ లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి వీళ్ళకి. జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక 3.2 ఓవర్స్ లో జస్ట్ 12 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు, 3.6 ఎకనింగ్ తోని. ఇంకా ట్రెంట్ బోల్ట్ వికెట్ తీస్తున్నాడు, దీపక్ చహర్ వికెట్ తీస్తున్నాడు, విల్ జాక్స్ వికెట్ తీసిండు లాస్ట్ మ్యాచ్ లో. మిచ్చర్ శాంట్నర్ కూడా 4 ఓవర్లకి 11 రన్లు మాత్రం ఇచ్చి 3 వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక కరణ్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ 1 వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కి మరి వీళ్ళకి ప్లేయింగ్ లో అనుక్రమం చూసుకుంటే రోహిత్ శర్మ, రయాన్ రికిల్టన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో విల్ జాక్స్, నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో తిలకర్మ, 6 లో హార్దిక్ పాండ్యా, 7 లో నమన్దీర్, 8 లో మిచ్చర్ శాంట్నర్, 9 లో దీపక్ చహర్, 10 లో ట్రెంట్ బోల్ట్, 11 లో జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్ కరణ్ శర్మ. ఓవరాల్ గా చూసుకుంటే టీం మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది, కాంబినేషన్ కూడా చాలా డెడ్లీగా కనబడుతుంది. ఇక మరి పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ అయితే వీళ్ళైతే డిసప్పాయింట్ చేసిళ్ళు. మొత్తం అక్కడ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ వేసి 200 కొట్టినప్పుడు కూడా దాన్ని అయితే డిఫెండ్ చేసుకోలేకపోయారు. బౌలింగ్ అనేది కొంచెం వీళ్ళకి వీక్నెస్ గా కనబడుతుంది.
బ్యాటింగ్లో చూసుకుంటే చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు వీళ్ళ దగ్గర కూడా. ప్రియాంశు ఆర్య అండ్ ప్రభు సిమ్రన్ సింగ్ ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు. చెప్పాలంటే అక్కడ ప్రభు సిమ్రన్ సింగ్ ప్రతి మ్యాచ్లో కూడా చాలా మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నాడు టీంకి. పెద్దనకి అయితే ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో మంచి స్టార్ట్ దొరికింది, 28 కొట్టిండు, బట్ దాన్ని పెద్దన కింద అయితే కన్వర్ట్ చేయలేకపోయింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్లో చాలా కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. గత సీజన్లో ఒక మ్యాచ్ మంచి ఆడితే 2-3 మ్యాచ్లు డిసప్పాయింట్ చేసిండు. బట్ ఈ సీజన్లో ప్రతి మ్యాచ్లో కూడా చాలా కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. ఇక మరోవైపు ప్రియాంశు ఆర్య లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అంతకుముందు మ్యాచ్లో మాత్రం చాలా బెటర్ రాణించిండు. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో 53 రన్స్ అయితే స్కోర్ చేసిండు 34 బాల్స్లో, 5 4s 2 6s 155 స్ట్రైక్ రేట్తోని. ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి కూడా కేప్టెన్ ఇన్నింగ్స్ అండ్ కన్సిస్టెంట్ అయితే మనకు కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి అక్కడ చూసుకుంటే జోస్ ఇంగ్లీష్ ఉన్నాడు. జోస్ ఇంగ్లీష్ కూడా లాస్ట్ మ్యాచ్లో నెంబర్తో వచ్చిండు. 12 బాల్లో 32 కొట్టిండు, 266 స్ట్రైక్ రేట్తోని, 3 4 2 6లు. ఇక తర్వాత వీళ్ళకి నేహల్ వాద్యరా కూడా ఉన్నాడు. నేహల్ వాద్యరా దగ్గర నుంచి కూడా ఇంపార్టెంట్ నాక్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో. అండ్ ఫినిషర్స్గా శశాంక్ సింగ్ చాలా బెటర్ రాణిస్తున్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో మార్కో స్టోయినిస్ కూడా చాలా బెటర్ రాణించిండు. మొత్తం అక్కడ 44 కొట్టిండు, 16 బాల్లో 3 4 4 6లు, 275 స్ట్రైక్ రేట్తోని. ఇంకా వీళ్ళకి బ్యాటింగ్ అయితే ఉంది. అజ్మతుల్ ఒమర్దే ఉన్నాడు అండ్ మార్కో హెన్సన్ దాకా వీళ్ళకైతే బ్యాటింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే హర్ప్రీత్ బ్రార్ కూడా బ్యాటింగ్ అయితే చేస్తాడు. సో అక్కడక్క వీళ్ళకైతే బ్యాటింగ్ ఉంది. ఇంకా బౌలింగ్లో చూసుకుంటే మరి లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. నాకు మెయిన్గా చూసుకుంటే మెయిన్ బౌలర్స్ అందరూ కూడా రన్స్ అయితే ఇచ్చిళ్ళు. సో కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా వీళ్ళు కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. హర్షదీప్ సింగ్, మార్కో హెన్సన్ లాస్ట్ మ్యాచ్లో 2 మెన్ రన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా లాస్ట్ మ్యాచ్లో యుజీ చాహల్ అయితే ఆడలేడు. సో కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా యుజీ చాహల్ కంబ్యాక్ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఒకసారి వీళ్ళ యొక్క ప్లేయింగ్ మనం చూసుకుంటే ప్రభు సిమ్రన్ సింగ్ అని ప్రియాంశు ఆర్య ఓపెనింగ్లో బరిలోకి దిద్దారు. ఇక నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్, 4లో నేహల్ వాద్యరా, 5లో జోస్ ఇంగ్లీష్, 6లో మార్కో స్టోయినిస్, 7లో శశాంక్ సింగ్, 8లో అజ్మతుల్ ఒమర్దే, 9లో మార్కో హెన్సన్, 10లో హర్షదీప్ సింగ్, 11లో యుజీ చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ బ్రార్. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. వీళ్ళకి కూడా కొంచెం బౌలింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా చాలా పటిష్టంగా కనబడుతుంది. ఈ మ్యాచ్ మాత్రం రెండు టీంలో కూడా ఇంపార్టెంట్. పంజాబ్ కింగ్స్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ టాప్ 2లో అయితే ఉంటుంది. ముంబై ఇండియన్స్ గెలిచిందనుకో అక్కడ ఆర్సీబీ గిట్ట ఓడిపోతే వీళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే రెండు టీంలో కూడా ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మరి మీకు ఒపీనియన్ అయితే కింద కమెంట్స్ కింద మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలిచింది అండ్ మీకు ప్లేయింగ్ కూడా కింద కమెంట్స్ కింద మెన్షన్ చేయండి.